హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక్క రోజులో మేము సందర్శించిన ప్రదేశాలు, అక్కడి విశేషాల సమాహారం. మరి మాతో పాటుగా ప్రయాణించడానికి మీరు సిద్ధమా? ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? జేబీఎస్ నుండి తెల్లవారుజామున 5:30 గంటలకు ఆర్టీసీ బస్సులో మా ప్రయాణం మొదలైంది. మన మొదటి మజిలీ పోచంపాడు ప్రాజెక్ట్. బస్సు వేగంగా కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, పచ్చని పొలాలను దాటుతూ నిజామాబాద్ వైపు పరుగులు తీస్తుంది. ఎప్పుడెప్పుడు గమ్యాన్ని చేరుకుంటామా అని ఎదురుచూస్తున్న నా ఎదురుచూపులకు, పిల్లల కుతూహలానికి తెరలు దించుతూ ఎట్టకేలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చేరుకున్నాం. గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పూర్వపు పేరు పోచంపాడు ప్రాజెక్ట్. దీనికి కాకతీయ కాల్వ, సరస్వతి కాల్వ, లక్ష్మీ కాల్వ అనే 3 కాల్వలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నీటి సరఫరాకే కాక జల విద్యుత్ ఉత్పాదనకు కూడా తోడ్పడుతుంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 42 వరద గేట్లు ఉన్నాయి. డ్యామ్ కిందికి చేరుకున్నట్టయితే అక్కడ పిల్లలు పెద్దలు దిగి నీళ్ళల్లో ఆడుకునే వీలుంది. బట్టలు మార్చుకునే సౌకర్యం మాత్రం లేదు. మీలో ఎవరైనా వన్డే ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ డీటెయిల్స్ మీకోసమే. తెలంగాణ ఆర్టీసీ ప్రతి శని ఆదివారాల్లో ఉదయం 5 గంటలకు మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి, ఉదయం 5:30 గంటలకు జూబ్లీ బస్ స్టేషన్ ప్లాట్ఫామ్ 20 నుంచి బస్సులు నడుపుతుంది. పర్యటనలో భాగంగా పోచంపాడు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, పొచ్చెర జలపాతం సందర్శిస్తారు. 5 గంటల వరకు ఆదిలాబాద్, కుంటాల జలపాతాన్ని, అనంతరం నిర్మల్ బొమ్మలు, హస్తకళలను సందర్శిస్తారు. రాత్రి 10:45 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటాం. ఈ పర్యటనలో కుంటాల వద్ద మధ్యాహ్న భోజనం, తిరుగు ప్రయాణంలో చేగుంట వద్ద రాత్రి భోజన సదుపాయం ఉంటుంది. పిల్లలకు 599 రూపాయలు, పెద్దవాళ్ళకి 1099 చొప్పున ఛార్జీ ఉంటుంది. శ్రీరామ్ సాగర్ నుంచి పొచ్చెరకి బయలుదేరుతున్నాం. దారిలో నిర్మల్ హస్తకళా క్షేత్రాన్ని సందర్శిద్దాం. నిర్మల్ బొమ్మలను ఎలా తయారు చేస్తారో తెలుసా? ముందుగా చెక్కను కోసి బొమ్మకు ఒక ఆకృతిని ఇస్తారు. బొమ్మలన్నిటికీ ఇంటర్లాక్ సిస్టమ్ ఉంటుంది. అది బొమ్మ గట్టిగా ఉండడానికి తోడ్పడుతుంది. ఆ బొమ్మలన్నిటికీ లప్పంతో తుది రూపాన్ని ఇస్తారు. ఈ లప్పం చింతగింజలను ఉడికించి పేస్ట్ చేసి, ఆ పేస్ట్ని మళ్ళీ ఉడికించి చెక్క పొడి, తగినంత నీరు చేర్చి తయారు చేస్తారు. బొమ్మలన్నీ చూడముచ్చటగా చాలా అందంగా ఉన్నాయి. కానీ హ్యాండ్మేడ్ అవ్వడం వల్ల ఖరీదు ఎక్కువే. ఇప్పటి నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, మీరు చూసేయండి.
పొచ్చర చేరుకున్నామండి. ఆదిలాబాద్ జిల్లాలో బోధ్ మండలానికి వెళ్ళే మార్గంలో జాతీయ రహదారికి 6 కిలోమీటర్ల దూరంలో పొచ్చర గ్రామ సమీపంలో ఈ జలపాతం ఉంది. చిన్న చిన్న కొండ వాగురాళ్ళ నుంచి ఎగిసిపడే ఈ జలపాతం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ షూటింగ్స్ కూడా చాలా జరుగుతాయి. ఇక్కడ కోతుల బెడద ఎక్కువ, జాగ్రత్తగా ఉండాలి. ఈ ట్రిప్ నాలాంటి ప్రకృతి ప్రేమికులకు కొత్త ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రొటీన్ అండ్ బిజీ లైఫ్ నుండి ఉపశమనానికి, పిల్లలకు విజ్ఞానదాయకంగానే కాక ఒక మంచి ఆట విడుపుగా ఇలాంటి ట్రిప్స్ అప్పుడప్పుడు ఉండాలండి. ఈ అనుభూతిని సొంతం చేసుకోవడంలో ఆర్టీసీ ఒక వారధిగా తోడ్పడిందని చెప్పాలి. ఇలాంటి మరికొన్ని పర్యటన ప్యాకేజీలతో ఆర్టీసీ మన ముందుకు రావాలని ఆశిస్తున్నాను. పొచ్చర నుండి కుంటాల జలపాతానికి చేరుకున్నాము. కుంటాల జలపాతం ఆదిలాబాదు జిల్లా నేరేడిగొండ మండలం కడెం నదిపై సహజ సిద్ధంగా ఏర్పడిన నది. ఈ నది 150 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంది. పందిరిలాంటి చెట్ల మధ్య జాలువారే ఆ జలపాతపు అందాలను వీక్షించాలంటే 490 మెట్లు ఎక్కి దిగాల్సిందే. ఈ జలపాతాన్ని చూస్తుంటే చూపు మరల్చుకోలేము. కుంటాల పేరు వెనుక మహాభారత కథ ఉంది. ఇక్కడకు దుష్యంతుడు, శకుంతలాదేవి వచ్చేవారని, శకుంతలాదేవి స్నానమాచరించేదని ప్రతీతి. ఆ క్రమంలోనే కుంటాల జలపాతంగా నామకరణం జరిగిందని, కాలక్రమేణా కుంటాలగా మారిందని చెప్తారు. కిందకు దిగి జలపాతాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. పరవళ్ళు తొక్కుతూ వేగంగా ప్రవహిస్తున్న ఈ జలపాతం నయగారాను తలపిస్తుంది. అందరినీ తన వైపు ఆకర్షిస్తూ రెప్పపాటు కూడా చూపు మరల్చుకోనివ్వదు. అందుకే జలపాతం అందాలు కెమెరాల్లో బంధించడానికి తొందరపడే వాళ్ళు కొందరైతే, నీటిలో దిగి ఆడేవాళ్ళు ఇంకొందరు. ప్రకృతి అందాల మధ్యలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కనుచూపు మేర పచ్చదనం కనువిందు చేస్తుంటే, జలపాతం హోరులో సంగీతం వింటూ ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ ప్రపంచాన్ని సైతం మర్చిపోతాం. ఈ భావాలు మాటల్లో చెప్పలేము. ఎవరికి వారు స్వీయానుభవం ద్వారా తెలుసుకోవాల్సిందే. మా పిల్లలిద్దరూ బాగా ఎంజాయ్ చేశారండి. ఈ మ్యాజికల్ మూమెంట్లో ఏక్ ఫోటోతో బంతా హై, కానీ ఫోన్లో కాదు, మనోఫలకం మీద చెదరని జ్ఞాపకంలా. జలపాతాల దగ్గర సుడిగుండాలున్నాయండి. చాలామంది పర్యాటకులు ఇక్కడ చనిపోయారు. కాబట్టి పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాతిశిలల మీద నిరంతరంగా నీళ్లు పారుతూ ఉండటం వలన నీళ్ళంతా నాచుపట్టి జారుతూ ఉంటుంది. ఆదమరిస్తే ఆనందం ఆవిరవ్వడం ఖాయం. కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన క్షణాలు విషాదంగా మారొచ్చు. అందుకే కాస్త జాగ్రత్త వహించండి. అందరం వెనుదిరగాల్సిన క్షణం వచ్చేసిందండి. ఇక్కడ 5 గంటల వరకే అనుమతిస్తారండి. కాస్తంత బాధగా ఉన్నా తప్పదు మరి. మొత్తం మీద ఈ రోజంతా ఇలా గడిచిందండి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలండి. పర్సనల్ వెహికల్ రావడం కన్నా మేము ఇట్లా బస్సులో రావడం 100% కరెక్ట్ అండి. మాకు 100% న్యాయం జరిగింది. అంటే మేము ఇచ్చే డబ్బులు మాకు మాకు అన్ని విధాలా సహకరించిన స్టాఫ్ గణేష్ గారికి మరియు మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చిన రథసారథి ఖాన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వ్లాగ్ ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.